నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29వ తేదీన 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. అయితే రెండో విడత ఎన్నికల్లో పలు బూత్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఈసీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మగలహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ జరిపింది. ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కు ఆదేశించింది. 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కమిషన్ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన లేఖలో పలు అక్రమాలను ప్రస్తావించింది. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగినట్లు పేర్కొంది. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకోవడానికి బ్యాలెట్ యూనిట్ల బటన్లపై నల్లటి టేపులు వేసినట్లు తెలిపింది. ఓ నిర్దిష్ట అభ్యర్థికి ఎవరు ఓటు వేశారో గుర్తించడానికి బ్యాలెట్ యూనిట్ల బటన్లపై నిందితులు సెంటు కొట్టడంతో పాటు సిరాను పూసినట్లు లేఖలో వెల్లడించింది. 285 పోలింగ్ బూత్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ధృవీకరించారని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.